విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి విజనగిరి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టే వరకు నిద్రపోనని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినప్పటికీ తప్పులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటానని, తాను ఎప్పుడూ ప్రజల కోసమే ఉంటానని గర్వంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నాయకులు బైరెడ్డి రాము, మొరకమూడిదాం మండలం టీడీపీ నాయకులు సీరెల శ్రీను పాల్గొన్నారు. చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదైతే కల్తీ న్యాయ కోసం మాట్లాడారో వైసీపీ నాయకులు, అలాగే పేరు నాని అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు, ఏదో కల్తీ జరగనట్టు. అలాగే జడా శ్రావణ్ కుమార్ జడ్జి గారు, అతను కూడా నీచంగా మాట్లాడుతున్నారు. మరి జడ్జి అలాగే ఏదో తెలియట్లేదు. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడంటే వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళు కూడా లేరు. అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం లడ్డు ఎంతో ప్రసిద్ధి పొందిన లడ్డుని కూడా మీరు అబ్జర్వ్ చేసి ఈరోజు హిందువులకే అవమానపరిచినట్టు నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా ఎలిగితీలు జరుగుతుంది జనసేన పార్టీ నుంచి. అలాగే మా కూటమిలో కూడా ఎవరు తప్పు చేసినా అడిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ కల్పించారు. ఒకటే చెప్పారు, కూటమిలో కాదు ఏ పార్టీలు ఎవరు మనం తప్పు చేసినా మన పార్టీ 50 కోట్లు దోచుకొని, లడ్డులో 50 కోట్లు దోచుకొని, మీకు వైసీపీ నాయకులు సిక్కీలు అంతా ఉంటే, శ్రీవినేత్రులు ఉంటే, వెంకటరావు ఉంటే కోర్టు దగ్గరికి వెళ్ళి పేదలు మీరు వేడుకోవాలి, మమ్మల్ని రక్షించండి, మా తప్పు అయిపోయిందనే వచ్చి చెరువులు కబ్జాలు నీచంగా ఎవరైనా నీతి నిజతే ఎయిర్పోర్టు, రైల్వే జూను ఏదైతే మనం మాట్లాడే రాష్ట్రానికి కావాల్సిన కూడా ఈరోజు ఇస్తూ, అలాగే కారిడార్లు కూడా